1950 అనగానే ఇంకా ఫస్ట్ వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా మెంటాడ మండలం చల్లపేట PHలో శుక్రవారం జాతీయ కుష్ఠవ్యాధి నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ చైతన్య నాయుడు మాట్లాడుతూ కుష్ఠవ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. స్పర్శ లేని మచ్చలు చర్మంపై ఉంటే టెస్టులు చేయించుకోవాలని అన్నారు. లేస్పరి సూపర్వైజర్ రమణ, HP భవానీ, ANMలు, ALHPలు, ఆశా కార్యకర్తలు, PH సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు 17 నుంచి 31 ఒక్కొక్కరికి ఎన్ని హౌసెస్ చేయాలి ఒక టీమ్. ఎన్ని హౌసెస్ చేయాలి? ఓకే. అయితే ఈ నెలలు తప్పుతున్నప్పుడు ఎట్లా చూడాలంటే ఎట్లా పరీక్ష చేసుకోవాలంటే ఇప్పుడు కన్నాన తప్పుతున్నప్పటి ఈయన ఏం గట్టిగా చూడమని సాధ్యం అని చెప్పాలి. ఇక్కడ కింద పెట్టుకోవాలండి, అంటే కింద పెట్టాలి. ఇట్లా పెట్టినప్పుడు మనం ఇట్లా నొక్కి చూడాలి. ఈ మూమెంట్ ఆయన గట్టిగా అటు ప్రెజర్ చేసినటువంటి నో ప్రాబ్లం. మనం నొక్కితే ఇక్కడ లోపలికి వచ్చిందంటే నాకు తప్పుతుంది. మగవాళ్ళే ఎందుకంటే మనం వాళ్ళని సస్పెక్ట్గా గుర్తించలేకపోతాం, మనకు దొరకదు. అందుకేమంటారంటే ఈవినింగ్ అని వెళ్ళి వాళ్ళని చూడాలి. ఓకే. అయితే అమ్మ ఇప్పుడు LCDC అంటే అందరికీ తెలుసు, ఎందుకంటే వాళ్ళు టీం వస్తే అడుగుతారు LCDC అంటే ఏంటి అసలు. నేను చల్లపేట మెడికల్ ఆఫీసర్. ఈ 17వ తారీఖు నుంచి కుష్టి వ్యాధి నిర్మూలన సర్వే జరుగుతుంది. ఈ 17వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఈ సర్వే అనేది జరుగుతుంది. ఇందులో మా ఆశ వాళ్ళు ఎవరైతే మేల్ వాలంటీర్ని పెట్టుకున్నారో ప్రతి హౌస్కి వెళ్ళి ఎవరికైనా స్పర్శ లేని మచ్చలు ఉండడం, తిమ్ముర్లు ఉండడం. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో కొండకర్ల ఆవల్లో చేపలు వేటతో బ్రతికే వారికి చేయూత ఇద్దామని ఐ కృష్ణకుమారి అన్నారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా కొండకర్ల ఆవ దగ్గర వాడ్రపల్లి, మల్లవరం గ్రామాలకు చెందిన చేపలు వేటతో బ్రతికే వారు 256 మందికి రగ్గులు, కార్చి లైట్లు, దోమలు రాకుండా చేసే అగర్బత్తి పంపిణీ చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. తమ సంస్థ తుఫాన్ బాధితులకు, నిరుపేదలకు చేయూత ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కొండకర్ల ఫిషర్మెన్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం రమణ అప్పారావు, కార్యదర్శి దుర్గారావు తదితరులు మాట్లాడారు. ఇంకా కొండకర్ల గ్రామంలో కొండకర్ల ఆవ మీద ఆధారపడి మేము జీవిస్తున్నాం. మాకు మోంతాన్ తుఫాను వల్ల ఎటువంటి సహకారం కలగజేయనందున యాక్సిడెంట్ ద్వారా మాకు ఈ దుప్పట్లు తర్వాత నేను యాక్షన్ ఎయిడ్ లో పనిచేస్తున్నాను. ఈ రోజు కొండకర్ల ఆవ అనకాపల్లి జిల్లాలో ఈ మోంతా తుఫాన్ వలన మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారని వాళ్ళకి యాక్షన్ ఎయిడ్ నుంచి రిలీఫ్ యాక్టివిటీ చేశామండి. ఈ రోజు వాళ్ళకి ఏంటంటే ఒక బ్లాంకెట్ ఒకటి, దోమలు అవి కొట్టకుండా వాళ్ళకి దోమల అగరబత్తులు ఇచ్చాము, మస్కిటో కాయిల్స్, దాని తర్వాత టార్చ్ లైట్స్. ఈ 3 కూడా మత్స్యకారులు వాళ్ళ వేటకి వెళ్ళేటప్పుడు ఈ మోంతా తుఫాన్ వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. దాని వలన ఈ రిలీఫ్ యాక్టివిటీ యాక్షన్ ఎయిడ్ వాళ్ళు కండక్ట్ చేయడం జరిగిందండి. ఇలా కొండకర్ల గ్రామానికి చెందిన ఆవలో చేపల వాడు చేస్తూ జీవిస్తున్న నేను ఒక మత్స్యకారుని అండి. అలాగే ఈరోజు ముంతా తుఫాను వల్ల మా జీవనోపాధి కొద్ది ఇబ్బంది కలిగిందండి. అలాగే మా ఇబ్బందిని కొద్ది గుర్తించి అలాగా కొంతమంది దాతలు మాకు వచ్చి ఇలాగ ఒక టార్చ్ లైటు. భీమిలి నియోజకవర్గంలో 41 రోజుల అన్నదాన వితరణ కార్యక్రమంలో భాగంగా లక్ష్మీపురం అయ్యప్ప స్వామి పీఠంలో అయ్యప్ప స్వామి పీఠాధిపతి గురుస్వామి గాడు తాతి నాయుడు ఆధ్వర్యంలో సిరుగుడి అప్పికొండ కుమారులు వారి ఆర్థిక సహాయంతో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 25వ రోజు కూడా లక్ష్మీపురం పంచాయతీతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి అయ్యప్ప స్వామి భక్తులు, భవానీమాత భక్తులు, శివస్వాములతో పాటు పలు వైద్య ఆధ్యాత్మిక దీక్షాపరులు అధిక సంఖ్యలో పాల్గొని వారి ప్రసాదం స్వీకరించి స్వామివారి మెండైన ఆశీర్వాదాలు తీసుకున్నారు. అయ్యప్ప
అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే అందరికీ దేవుడే అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే నివాస నివాస ప్రధాన కేంద్రమైన దివ్యాంగుల వైద్య నిర్ధారణ అన్నదాన ప్రభువే అయ్యప్ప స్వామియే అన్నదాన ప్రభువే అయ్యప్ప స్వామియే అన్నదాన ప్రభువే అయ్యప్ప స్వామియే అన్నదాన ప్రభు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి నియోజకవర్గం ప్రధాన కేంద్రమైన ఉండిలో దివ్యాంగుల వైద్య నిర్ధారణ శిబిరం ఏర్పాటు చేయగా ప్రత్యేక అవసరాలు కలిగి దివ్యంగ బాలబాలికలు సుమారు 90 మంది దివ్యాంగులు గుర్తించారు. వారి అవసరాలకు తగ్గట్టుగా త్వరలోనే ప్రభుత్వం ద్వారా పరికరాలు అందిస్తామని పశ్చిమ గోదావరి జిల్లా సమగ్ర శిక్షణ సిబ్బంది తెలిపింది. 14 తారీఖు నర్సాపురం, 15 తారీఖు తాడేపల్లిగూడెం, 17 తారీఖు తణుకులో శిబిరాలు నిర్వహిస్తున్నామని ప్రజలందరూ ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. వాళ్ళకి ఉచిత ఉపకరణ నిర్ధారణ పరీక్షలు మరియు గతంలో ఎవరైతే నిర్ధారణ పరీక్షలు అటెండ్ అయ్యారో వాళ్ళకు కూడా ఈరోజు ఉపకరణాలు పంపిణీ చేయడం జరిగింది. గత 3 రోజుల నుంచి భీమవరం, ఆచంట, పాలకొల్లు మండలాల్లో నిర్ధారణ పరీక్షలు చేయడం జరిగింది. అక్కడ శాంక్షన్ అయిన పిల్లలకు కూడా ఉపకరణాలు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు మేము ఉండి నియోజకవర్గంలో పిల్లలకు నిర్ధారణ పరీక్షలు చేయండి. టోటల్గా 90 మంది పిల్లలు ఇక్కడ అటెండ్ అయ్యారు. దాంతోపాటు 11 మంది పిల్లలకు ఉపకరణాలు పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా జరగబోయే రోజుల్లో నర్సాపురం 14వ తారీఖు నర్సాపురం, 15వ తారీఖు తాడేపల్లిగూడెం మరియు 17వ తారీఖున తణుకులో కూడా ఈ యొక్క నిర్ధారణ పరీక్షలు శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా పిల్లలకు ఉపకరణాలు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామంలో వేంచేసి ఉన్న నాంచారమ్మ తల్లి ఆలయం వద్ద కార్తీక వన సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కార్తీక మాసం 4 వారాల నుంచి దాతల సహకారంతో అఖండ అన్న సమారాధన నిర్వహిస్తున్నామని, సుమారు ప్రతి ఆదివారం 1500 మంది భక్తులు వచ్చి అన్నదానం ప్రసాదం స్వీకరిస్తున్నారని తెలిపారు. ఈ కార్తీక మాసం 4 వారాలు అఖండ అన్న సమారాధనకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎప్పుడైనా గోదావరి వ్యాపారాలు అందరు బాగున్నారు మరొక
సిద్ధాంతాలు వేరు కదా కేయపాలి. పార్వతీపురం మన్యం జిల్లా ఆర్టీసీ ఉద్యోగస్తుల సమస్యల పరిష్కారం చేయాలని ఆర్టీసీ డిపో దగ్గర స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ఏఎస్టీ బాబు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో కార్యదర్శి బాబు మాట్లాడుతూ శ్రీశక్తి పథకము రీఇంబర్స్మెంట్ 400 కోట్లు ప్రభుత్వం చెల్లించడానికి ఏడబ్ల్యూఎస్ హర్షిస్తుంది. అలాగే శ్రీశక్తి పథకం విజయవంతం కావడానికి కృషి చేస్తున్న కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్ సమస్యలు పరిష్కారం కూడా చేయాలని ఆయన అన్నారు. చేపట్టాలి సిబ్బంది నియామకాలు, చేపట్టాలి సిబ్బంది నియామకాలు, చేపట్టాలి సిబ్బంది నియామకాలు, చేపట్టాలి సిబ్బంది నియామకాలు, వెయ్యాలి కొత్త బస్సులు, కొత్త బస్సులు, ప్రయాణికి అవసరమైన బస్సులు వెయ్యాలి, ప్రయాణికి అవసరమైన బస్సులు వెయ్యాలి, ప్రయాణికి అవసరమైన కొత్త బస్సులు వెయ్యాలి. కఠినంగా శిక్షించాలి సిబ్బందిపై దాడులు చేసే వారిని, శిక్షించాలి సిబ్బందిపై దాడులు చేసే వారిని, కఠినంగా శిక్షించాలి సిబ్బందిపై దాడులు చేసే వారిని. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలోని పూసలవాడలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న స్టీఫెన్ బాబు, 7వ తరగతి చదువుతున్న నాసిర్ అహ్మద్ గాయాలు అయ్యాయి. అదే స్కూల్లో పీటీ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న పీటీ టీచర్ తన బైక్ ని వేరే చోట నుండి ఇక్కడికి తీసుకుని రావాలని తెలపగా బైకు తీసుకుని వస్తున్న క్రమంలో బైకు కంట్రోల్ చేయలేక పడిపోవడంతో గాయాలు అయ్యాయి. ఇటువంటి ఉపాధ్యాయులపై అధికారులు విచారించి చర్య తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్ బండి బీగాలు ఇచ్చిండు, స్కూల్ కాడికి బండి జమ్మని ఇచ్చిండు సార్ ఇస్తే ఇటు కాలవని మేము ఇటు రాక ఇటు తిరుకొని వచ్చాక రేజ్ ఇచ్చాక బండి కింద పడిపోయింది. మాకు యాక్సిడెంట్ అని నాకు 5 గుట్లు అని ఆ పిల్లడికి పెద్ద దెబ్బలు అయినాయి. అది జరిగింది. ఏం చెప్పింది చెప్పు. బండి బీగాలు తీసుకొని బండి ఆడ పెట్టుకోవాలంటే సార్ నాకు బండి రాదు సార్ అని చెప్పిండే 10th క్లాస్ అన్న వాడు బడికి రాడా. అన్న స్టీవెన్ అన్న గ్రౌండ్లో ఉంటే ఆయనకు బండి బీగాలు ఇచ్చి ఆయన నాడు పెట్టమని చెప్పింటే ఆయనకు బండి బీగాలు ఇచ్చి నేను వస్తా అంటే ఆయన అరే బండిలో కురంగా ఆడపెట్టి ఇద్దరం అట్నే పోదామంటే ఎక్కి నా బండిలో వచ్చేదారిలో అన్న గోడకేసి గుద్దిచ్చిండు. బండి బీగాలేమో పీటీ సారే ఇచ్చిండు. బాపట్ల స్థానిక పాత బస్టాండ్ వద్ద గల అంజుమన్ మసీదు ఆవరణంలో శుక్రవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు రహీం జానీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మసీదుల ఇమాం మేజన్లను సీఎం చంద్రబాబు కేబినెట్లో 90 కోట్ల నిధులు కేటాయించడం సంతోషదాయకమన్నారు. రాష్ట్రం మొత్తం మీద ఇమాంలకు, మౌజన్లకు బకాయిగా ఉన్న దాన్ని విడుదల చేయడాన్ని ముస్లిం సమాజం అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో అంజుమన్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ బాజీవలి, సెక్రటరీ అబ్దుల్ కరీం, సభ్యులు అబ్దుల్ మజీద్, టీడీపీ మైనార్టీ నాయకులు ఫరీద్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అయినటువంటి శ్రీ అజీజ్ గారి ఆధ్వర్యంలో మొన్న ముస్లిం మైనారిటీలైనటువంటి మన ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిం సంక్షేమం కోసం ఆలోచిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి మసీదులకి, మౌజన్లకి, ఇమాంలకు ఇంతకుముందు బ్యాక్లాగ్గా ఉన్నటువంటి వారి జీతాలని రిలీజ్ చేస్తూ 90 కోట్లు శాంక్షన్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ముఖ్యంగా మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఫారూక్ గారికి, మన బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ గారికి,
అలాగే आज श्वास कल सैंक्शन मंत्रिवर्गम में कल పేదలను డబుల్ బెడ్రూమ్ పేరుతో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని, గతంలో ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట మండలంలోని చిన్నశంకరంపేట, మిర్జాపల్లి, తాండా గ్రామాలలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాల పాలనలో పేదలను డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు మాణిక్యం, డిఈ యాదగిరి, ఎంపీడీఓ దామోదర్, ఏఈ లోకేష్, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, మాజీ జెడ్పీటీసీ పోతురాజు, రమణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ప్రసంగంలో కూడా నేను ఇంతకుముందు ఏదైతే చెప్పినానో అదే ఇప్పుడు అయితా ఉన్నది. గత 10 ఏళ్ళు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి మోసం చేసి మన నాగం పట్టేయడం జరిగింది తప్ప కనీసం ఒక్కోళ్ళకన్నా డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? డబుల్ బెడ్రూమ్ రాలే. అట్లాంటిది మరి మన ప్రభుత్వం ఇంతకుముందు ఇంద్రమ్మ రాజ్యం ఉన్నప్పుడు మనం ఇల్లులు ఇస్తే మళ్ళా మన ఇంద్రమ్మ రాజ్యం వచ్చినాక ఇప్పుడే మనం ఇస్తున్నాం తప్ప ఈ 10 ఏళ్ళు కనీసం ఒక్క ఇల్లు కూడా ఎవరు ఇయ్యలే అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఉట్టి ఇల్లులే కాదు, సన్నబియ్యం కానివ్వండి, ఫ్రీ కరెంట్ కానివ్వండి, ఫ్రీ బస్సు కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, ఇంకా ఎన్నెన్నో అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఇవాళ ముందుకు పోతా ఉన్నాం. సన్నబియ్యం వస్తున్నాయి అందరికీ. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా మరి అందరు బాగుండాలా, మంచిగా తినాలనే ఒక ఉద్దేశంతో ఇలా సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. గత 10 ఏళ్ళు మనం ఏం తింటున్నాం, మనం ఏం చేస్తున్నాం కూడా ఎవరు పట్టించుకోలే. మనకి సన్నబియ్యం ఇయ్యాలా, మనకి ఇల్లులు ఇయ్యాలా, ఏది పట్టించుకోలే. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రజలు తమ క్లెయిమ్ చేయని బ్యాంకు డిపాజిట్లు, వాటాలు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్, బీమా ఆదాయాలు మొదలైన వాటిని క్లెయిమ్ చేసుకోవడానికి వీలు కల్పించడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన మీ డబ్బు మీ హక్కు అనే థీమ్తో అన్క్లైమ్ డిపాజిట్ల పరిష్కారంపై జిల్లా స్థాయి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగం ఆదేశాలకు అనుగుణంగా 1 అక్టోబర్ 2025 నుండి 31 డిసెంబర్ 2025 వరకు మీ డబ్బు మీ హక్కు అనే ట్యాగ్ లైన్తో ఆర్థిక రంగంలో క్లెయిమ్ చేయని ఆస్తుల పరిష్కారం కోసం జాతీయ స్థాయి ప్రచారం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సురేష్ మోహన్, శ్రీలక్ష్మి రామారావు, ఉషా, బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు. Even educated one also not able to understand the levels of the administration of the bankers and the services given by the bankers. దీన్ని అర్థం చేయించడానికి చేయాల్సిన ప్రయత్నంలో భాగంగా విచిత్రమైన అంశం ఒకటి మన ముందరికి వచ్చిందండి. ఎందుకు విచిత్రం అంటున్నానంటే, నా సర్వీస్ 37.5 years అండి. ఐ నెవర్ సీన్ దిస్ ఎ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద రిజర్వ్ బ్యాంక్. దిస్ ద ఫస్ట్ కైండ్ ఆఫ్ ఇనిషియేషన్. డబ్బులు డిపాజిట్ తీసుకొని తర్వాత సర్వీస్ చేయడం అలవాటు, కానీ డిపాజిట్ తీసుకొని మర్చిపోయిన అంశాలని గుర్తు చేస్తూ వెనక్కి ఇచ్చే అలవాటు అనేది ఇస్ ద ఫస్ట్ టైం మనం వీఆర్ లిజనింగ్. సో ఫర్ దిస్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ద ఆర్బీఐ ఇనిషియేటివ్ యాజ్ వెల్ యాజ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని మన ముందుకు తీసుకొచ్చిన భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఆల్రెడీ మన ప్రధానమంత్రి గారు అక్టోబర్లోనే ఈ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేస్తూ ఈ అవేర్నెస్ని రూరల్ లెవెల్కి, గ్రౌండ్ లెవెల్కి అవుట్రీచ్ సరిగ్గా వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేయమనేది మనకున్న ఇన్స్ట్రక్షన్స్. చిన్నశంకరంపేట మండలంలోని మీర్జాపల్లి, గజగట్లపల్లి గ్రామాలలో శుక్రవారం ఉచిత చేప పిల్లలను మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. చెరువు వద్ద పూజలు చేసి అనంతరం చేప పిల్లలను చెరువులలో వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమంలో భాగంగా వారికి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి 100% రాయితీతో చేప పిల్లల పంపిణీ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, మాజీ జెడ్పీటీసీ పోతురాజు రమణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సానా సత్యనారాయణ పాల్గొన్నారు.
రైట్ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం ఎప్పుడు కూడా మత్స్యకారుల అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నాం. మరి ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో ఇవాళ పాల్గొనడం జరిగింది మన గజగట్లపల్లి గ్రామం శంకరంపేట మండలంలో. కాబట్టి ఇంకా బ్రహ్మాండంగా భవిష్యత్తులో మత్స్యకారుల అభివృద్ధి చెందే విధంగా, మత్స్యశాఖ అభివృద్ధి చెందే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ ద్వారా నా కుటుంబ సభ్యులకు తెలియజేసుకుంటాం. ఇంకా 20 చెప్పలేదు రాజాసింగ్ ముంగట సార్. మనిషి కోటి కవర్ ఇచ్చేసి అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నర్సీపట్నంలో గల స్టార్ హోమ్స్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని సుమారు 1800 మంది మండల కమిటీలు, మండల అనుబంధ కమిటీలు, గ్రామ కమిటీ, క్లస్టర్ ఇన్ఛార్జ్, యూనిట్ ఇన్ఛార్జ్, బూత్ ఇన్ఛార్జ్, మున్సిపాలిటీ కమిటీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, అనకాపల్లి జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం శాఖ గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, సతీమణి 25వ వార్డు కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మొదటగా చింతకాయల పద్మావతి పతాక ఆవిష్కరణ చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం గ్రంథాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ప్రారంభోత్సవ సమావేశంలో భాగంగా జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పద్మావతి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చింతకాయల విజయ్ మాట్లాడుతూ విద్యాపరంగా నర్సీపట్నంను అభివృద్ధి చేసింది అయ్యన్న పాత్రుడని తెలియజేశారు. మనం ఇలా మొత్తం ఫ్రీడమ్ ఫైటర్స్ అందరు బొమ్మలు ఉన్నాయి. ప్రతి ఒక్క హిస్టరీని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు బ్లడ్ అండ్ స్వెట్ పెట్టారు మన ఇండిపెండెన్స్ తేడానికి. మనకి ఈ రోజు వాళ్ళు పోరాడారు కాబట్టే ఇంత ఫ్రీగా ఉన్నాం. లేకపోతే ఎన్నో కష్టాలు అనుభవించిన రోజులు ఉన్నాయి. ఇక్కడే అల్లూరు సీతారామరాజు గారు నడయాడిన భూమి ఇది. ఇలాంటి భూమి మీద ఆయన్ని చంపేశారు. అంటే మన ఫ్రీడమ్ కోసం పోరాడితే ఆ రోజుల్లో చంపేసేవారు. వాళ్ళని ఎక్స్ట్రీమిస్టులు అనేవారు. వాళ్ళని ఒక బయట వాళ్ళుగా ట్రీట్ చేసేవారు. అలాంటి దానికి మనకు ఆర్డీఓ బంగ్లా ఉంది. అక్కడికి అయితే ఏకంగా మీరు ఒక లోపలికి వెళ్ళినప్పుడు, నేను ఆర్డీఓ బంగ్లా లోపలికి వెళ్ళినప్పుడు బోర్డు చూస్తాను, ఎవరెవరు బ్రిటిషర్స్ ఇక్కడ పనిచేసి ఉంటారు అని. అంటే బ్రిటిషర్స్ లండన్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేసి మన హక్కుల్ని వాళ్ళు నిర్ణయించేవారు. అలాంటి దగ్గర నుంచి దేశంకి మనకు విముక్తి కల్పించిన ఇలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు మనం చూస్తే చంద్రశేఖర్ ఆజాద్ గారు కానీ, లేకపోతే భగత్ సింగ్ గారు కానీ, లేకపోతే సుభాష్ చంద్రబోస్ గారు కానీ, వీళ్ళందరూ కూడా చిన్న వయసులో చచ్చిపోయారు. పెద్ద వయసులో ఏం కాదు, చిన్న వయసులో. కొంతమంది
పలమనేరులో మెడికేర్ చిల్డ్రన్స్ మరియు జనరల్ హాస్పిటల్ వైద్యురాలు జాస్మిన్ మాట్లాడుతూ చిల్డ్రన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. శీతాకాలంలో పిల్లలకు సాధారణంగా వచ్చే కాఫ్, కోల్డ్, ఫ్లూ పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా వహించాలని కోరారు. ముఖ్యంగా ఎలా పడితే అలా నెబులైజర్స్ వాడటం వలన పిల్లల ఆరోగ్యం చెడిపోతుంది. అంతేకాకుండా ఎక్కడ పడితే అక్కడ మెడిసిన్స్ కొనుక్కొని వాడేస్తుంటారు. అది కూడా ప్రమాదమే. డాక్టర్ల సలహాలు, సూచనలు పాటించడం వలన ఇబ్బందులు ఉండవన్నారు. చిల్డ్రన్స్ అండ్ జనరల్ హాస్పిటల్లో నేను చిన్నపిల్లల డాక్టర్ని. సో ఈరోజు చిల్డ్రన్స్ డే కాబట్టి అందరూ చిన్నపిల్లలకి హ్యాపీ చిల్డ్రన్స్ డే అండ్ బెస్ట్ విషెస్ అందరికీ. సో ఈ చిల్డ్రన్స్ డేకి అందరు పిల్లలు హ్యాపీగా, హెల్తీగా అందరూ బాగా సెలబ్రేట్ చేసుకోవాలని విష్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ నవంబర్ సీజన్లో కొంచెం క్లైమేట్ చేంజ్ అయింది కాబట్టి పిల్లలు జనరల్గా అందరు పేరెంట్స్ పిల్లలకి జాగ్రత్తగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. సో క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల చిన్నలకి చాలా వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేది కామన్గా చూస్తుంటాము ఈ సీజన్లో. సో కాఫ్, కోల్డ్ అనేది చాలా కామన్గా, ఫ్లూ కూడా ఎక్కువ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రీవియస్గా చెప్పినట్లు ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా వేయించుకొని ఉండాలి. ఫ్లూ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల యాంటీబాడీస్ డెవలప్ అయ్యి ఇమ్యూనిటీ అనేది బెటర్గా ఉంటుంది. సివియర్ ఇన్ఫెక్షన్స్ లేకుండా ప్రివెంట్ చేయొచ్చు. అండ్ కాఫ్, కోల్డ్కి చాలామంది పేరెంట్స్ అనవసరంగా నెబులైజర్స్ ఎక్కువ వాడుతుంటారు. అలా చేయకుండా అంటే హోమ్లో ఇంట్లోనే వాళ్ళంతా కూడా స్టార్ట్ చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా కాఫ్, కోల్డ్కి కూడా బయట కూడా మెడిసిన్స్ తీసుకొని వాడేస్తుంటారు. అలా కాకుండా డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యి అవసరమైతేనే నెబులైజర్స్ వాడాలి. సో నెబులైజర్స్ అనవసరంగా వాడడం వల్ల కూడా లంగ్స్లో చాలా ఇష్యూస్ వస్తాయి. సో ఇది ఒకటి జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. నెబులైజర్స్ అనవసరంగా ఎక్కువ వాడకూడదు. డాక్టర్ దగ్గర కన్సల్టేషన్ చేసుకొని అవసరమైతే నెబులైజర్ వాడాల్సి ఉంటుంది. సింపుల్ కాఫ్ అండ్ కోల్డ్కి కూడా నెబులైజర్స్ అనేది ఎక్కువ వాడడం అంత సేఫ్ కాదు. ఓకే. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో దొడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ నేతాజీ మాట్లాడుతూ నవంబర్ 14 పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా చిల్డ్రన్స్ డేను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. జిల్లా స్థాయి అధికారుల ఆదేశాల మేరకు దొడ్డిపల్లి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు ఆట విడుపు కోసం అటవీశాఖ పరిధిలో ఉన్న మూడేరుపల్లి పబ్లిక్ పార్క్ నందు ఆట పాటలతో అలరించారు. ప్రతి ఒక్క విద్యార్థికి చదువుతో పాటు ఆటలు, పాటలు కలిగి ఉంటేనే పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులను ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతానికి మేము తీసుకురావడం జరిగింది. పిల్లలు సంతోషంగా గడపాలనే ఉద్దేశంతో దగ్గరలో ముడివారిపల్లిలో ఉన్నటువంటి తోపు దగ్గర ఉన్నటువంటి పార్కుకి తీసుకురావడం జరిగింది. పిల్లలు సంతోషంగా ఇక్కడ ఆటలాడుతున్నారు, పాటలు పాడుతున్నారు. వారు చాలా సంతోషం గడపడానికి ఇది ఒక సరైనటువంటి ప్రాంతమని మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల బృందం ఆలోచన చేసి పిల్లల్ని ఈరోజు తీసుకురావడం జరిగింది. ఇది జీవితంలో పిల్లలకి ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఈరోజు చిల్డ్రన్స్ డే పిల్లల పండుగ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దొడ్డిపల్లి విద్యార్థులు, టీచర్స్, ఎస్ఎంసీ మెంబర్స్ మేమందరూ కూడా మరి ముడివారిపల్లి తోపు అంటే ఇక్కడ గ్రీన్ పార్క్గా ఉండేటువంటి దీంతో ఇక్కడికి రావడం జరిగింది. పిల్లలందరినీ కూడా ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా ఇక్కడికి తీసుకొని వచ్చి పిల్లలతో ఆటలాడుకొని వాళ్ళతో గడిపి మేమందరూ కూడా ఇక్కడ భోజనాలు చేసుకొని మళ్ళీ తర్వాత మధ్యాహ్నం తర్వాత పాఠశాలకి వెళ్ళిపోయే సందర్భంగా ఇక్కడ పిల్లలు తీసుకురావడం జరిగింది. ప్రకారం చిల్డ్రన్ డే జరుపుకోవాలని చెప్పారు. దానిలో భాగంగా మనము చిల్డ్రన్స్ అంతా తీసుకొచ్చాము. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇది ఉంది, ఈ పార్క్ అనమాట. పిల్లల్ని తీసుకొచ్చి కొన్ని కార్యక్రమాలు అనమాట వినోదంగా, ఆనందంగా గడపాలనేసి పిల్లలతో కూడా మా టీచర్లందరూ కాంట్రిబ్యూట్ చేసుకుని కొంత వచ్చి పిలుచుకొచ్చి పిల్లల్ని ఆహ్లాదంగా, తర్వాత ఈ పర్యావరణం గురించి బోధిస్తూ ఇక్కడ ఎలా ఉండాలి, పర్యావరణంలో ఎలా మనం మెలగాలని కూడా కొన్ని మెళుకులు నేర్పిస్తూ వాళ్ళ పట్ల ఆనందంగా, వాళ్ళ యొక్క ఆనందాన్ని ముఖ్యంగా భావిస్తూ మనము ఇది తీసుకొచ్చినాం సార్. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.
విచ్ టెక్